బెడ్రూంలోకి వచ్చిన కింగ్ కోబ్రా నుండి నిశ్శబ్దం ద్వారా ప్రాణాలు కాపాడుకున్న వ్యక్తి. ఉత్తరాఖండ్లో చోటుచేసుకున్న ఈ ఘటన మీ హృదయాలను కదిలిస్తుంది. ఒక వ్యక్తి తన నిశ్శబ్దతతో, సమయస్ఫూర్తితో కింగ్ కోబ్రా చేత ప్రాణాపాయం నుండి బయటపడిన తీరు ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షించింది. ఉత్తరాఖండ్లోని ఓ గ్రామంలో ఈ ఘటన జరిగింది. ఒక రోజు రాత్రి ఆ వ్యక్తి తన బెడ్రూంలో విశ్రాంతి తీసుకుంటుండగా అకస్మాత్తుగా కింగ్ కోబ్రా ఆ గదిలోకి ప్రవేశించింది. దానిని చూసి భయపడకుండా, ప్రాణాంతకం కాబోయే పరిస్థితిని అంచనా వేసి, నిశ్శబ్దంగా ఉండటం ఉత్తమం అని ఆలోచించాడు. అతను కింగ్ కోబ్రాకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా దానిని హాయిగా తిరగడానికి అనుమతించాడు. అదే సమయంలో నెమ్మదిగా బయటకు వెళ్లి స్నేక్ క్యాచర్ను సంప్రదించాడు. స్నేక్ క్యాచర్ వచ్చి ఆ కింగ్ కోబ్రాను సురక్షితంగా గృహం నుండి బయటకు తీసుకెళ్లాడు. ఈ ఘటన మనకు ఓ మహా పాఠాన్ని నేర్పుతుంది. సమయస్ఫూర్తి, నిశ్శబ్దత అన్నీ జీవితాన్ని కాపాడగలవు. అప్రతీక్ష పరిస్థితులలో కూడా మానవుడు తన చలనం కోల్పోకుండా ఉండగలిగితే ఏ పరిస్థితినైనా అధిగమించగలడు. ఈ వ్యక్తి ధైర్యం, నిశ్శబ్దం మరియు తన చాకచక్యం స్ఫూర్తిదాయకం. ఇది భయంతో కాకుండా పరిష్కారంతో ఎలా వ్యవహరించాలో మనకు గొప్ప ఉదాహరణ.